హాయ్ అండి. నమస్తే అండి అందరికీ. మనం ఇప్పుడు గోదావరి నది సముద్రంలో కలిసే ప్రదేశం చూస్తున్నామండి. చూసారా, లెఫ్ట్ సైడ్ వచ్చి గోదావరి, రైట్ సైడ్ వచ్చి సముద్రం అండి. ఈ ప్రదేశానికి దగ్గరలో ఒక ఐలాండ్ అనేది ఉందండి. ఈ ఐలాండ్కి మేము వెళ్ళామండి. ఈ ఐలాండ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తామండి. మనం ఈ యొక్క ఐలాండ్కి వెళ్ళాలంటే మనం బైరాపాలెం నుంచి స్టార్ట్ అవ్వాలండి. ఇది బైరాపాలెం అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి మార్నింగ్ 6:30, 7 ఆ టైంలో స్టార్ట్ అయ్యామండి. మనకి సూర్యభగవానుడు దర్శనం ఇచ్చారండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో వ్యూ అనేది, చాలా అద్భుతంగా ఉందండి. బైరాపాలెం నుంచి మనం వెళ్ళి ఐలాండ్కి వెళ్ళాలంటే మనకి ఒక 1 అవర్ దగ్గరగా టైం పడుతుందండి. ఎదురుగుంట కనిపిస్తుంది కదండి, అదేనండి మనకు గోదావరి వచ్చే ప్రదేశం. గోదావరి వచ్చి మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది. లెఫ్ట్కి వస్తే బైరాపాలెం, రైట్కి వెళ్తే మాసంతిప్ప అటువైపు వెళ్తామండి. ఇది ఇక్కడ ఏమవుతుందంటే మనకి కాలువ అనేది ఇసుక దెబ్బలతో కప్పడిపోయి ఉందండి. ఇది వాటర్ లెవెల్ పెరిగితే కానీ పెద్ద బోట్లు ఇటు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు చిన్న బోట్లు మాత్రమే ఎక్కువ వస్తున్నాయండి. పెద్ద బోట్లన్నీ కాకినాడ అటువైపు వెళ్ళిపోతున్నాయి. ఒకప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల బోట్లన్నీ ఇక్కడికి వచ్చి చేపలు అమ్ముకునేవారు. అప్పుడు చాలా ఎక్కువ బిజినెస్ జరిగేదండి. ఇప్పుడు అది జరగట్లేదు. ఇక్కడ బోట్లు కూడా కాకినాడ వెళ్ళి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. ఇది ప్రభుత్వం చొరవ తీసుకుని ఈ యొక్క కాలువను తవ్విస్తే ఇక్కడ మత్స్యకారులకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి. అదేవిధంగా మనకి ఇక్కడ హార్బర్ ఒకటి ఉందండి. హార్బర్ దగ్గరే మనకి చేపలు అవన్నీ అమ్ముతారు. ఇప్పుడు కాకినాడలో అమ్ముతున్నారండి. అది కాకినాడ వెళ్ళి అమ్మడం వల్ల మనకి డీజిల్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. అదేవిధంగా టైం కూడా సేవ్ అవ్వట్లేదు. మనకి చాలా టైం తీసుకోవాల్సి వస్తుంది. సూర్యభగవాన్ చూసారండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ జర్నీ అనేది మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. సూర్యకిరణాలు చూడండి, ఎంత ఆ కిరణాలు మనకి సముద్రంలో పడి ఆ బ్రైట్నెస్ చూడండి, ఆ వేవ్ అనేది చాలా అద్భుతంగా ఉందండి. ఇలా జర్నీ చేయడం చాలా ఇష్టం అండి. కొందరికి భయం అనిపిస్తుంది, మాకు అలవాటు అయిపోయింది, నాకు ఇబ్బంది ఏమీ లేదండి. మా వాళ్ళందరికీ స్విమ్మింగ్ అనేది వచ్చు. ఎందుకని సేఫ్ సైడ్ అని లైఫ్ జాకెట్స్ కూడా పట్టుకెళ్ళామండి. సముద్రం చూడండి ఎంత బాగుందో. కట్టాలు, చిన్న చిన్న కట్టాలు వస్తున్నాయండి. అదే వరదలు ముంబుల టైంలో చాలా బీభత్సంగా ఉంటుంది. బోట్ కూడా మనకు కనిపించదు, అంత కట్టాలు పెద్ద పెద్దవి వస్తాయి. ఇప్పుడు చాలా కూల్గా ఉంది కాబట్టి మనకు సముద్రం అనేది చాలా ప్రశాంతంగా ఉంది. ఆ ఎదురుకి ఒక ఐలాండ్ కనిపిస్తుంది చూసారు, బోట్కి దాటిన తర్వాత అక్కడికి వెళ్తున్నామండి. ఐలాండ్ దగ్గరికి వస్తామండి. చూడండి సముద్రం ఒడ్డు దగ్గరికి వస్తామండి. ఆవిడ యాంకర్ తీసుకున్నాడు. యాంకర్ ఒడ్డు మీద పెట్టేసి బోట్ని లాక్ చేసాడండి, ఎటు కదలకుండా. ఇది సముద్రంలోకి ఇంకా వెళ్దండి, బోటు ఒడ్డునే ఉంటుంది. దీన్ని లంగర్ అని కూడా ఉంటాం. ఇది ఐలాండ్కి వస్తాం కదండి. ఐలాండ్ అటు పక్కకి వెళ్తున్నామండి. మనకి అటు పక్క బీచ్ అనేది ఉంది. ఇది చూద్దాం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది. చూడండి, సూర్యభగవానుడు అసలు కనిపిస్తున్నారండి. చాలా అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు. ఈ సముద్ర కెరటాలు చూడండి.
ప్రశాంతంగా ఉందో చూడండి, చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బాగుంది బీచ్ అనేది. ఎంత బాగుందండి. ఇక్కడ బీచ్లో ఒక సంఘటన అనేది చూసామండి, చాలా బాధాకరమైన విషయం అండి. ఇక్కడ తాబేళ్ళు అనేవి చాలా ఎక్కువగా చనిపడి ఉన్నాయండి. ఇది ఎందుకు చనిపోయి ఏంటి అనేది మాకేం అర్థం అవ్వలేదండి అసలు. ఇక్కడ కొంతమందిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ టైంలో సముద్రం నుంచి ఒడ్డుకొచ్చి గుడ్లు పెట్టి సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఆ టైంలో కొన్ని నక్కలు అనేవి అటాక్ చేసి వీటిని చంపేస్తాయని ఇక్కడ ఉన్న కొంతమంది చెప్పారండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అడుగులు కూడా ఉన్నాయి, నక్క అడుగులు అండి ఇవి. మేము ఈ ఏరియాకి వచ్చినప్పుడు కూడా మనకి అక్కడ పొదల్లో నక్కలు అనేవి కనిపించినాయి. చూడండి, ఈ చాలా అన్నీ చచ్చిపోయి ఉన్నాయండి. ఒక ఎన్ని అనేది చెప్పలేము, చాలా ఎక్కువ ఉన్నాయి, వందలాది ఉంటాయండి. ఇక్కడ తాబేలు చచ్చిపోయి ఉన్నాయి. పాపం మాకు చాలా బాధాకరమైన విషయం కింద అనిపించింది. ఇక్కడ చాలా ఇబ్బంది ఎంజాయ్ చేసాం, బట్ ఒక విషయంలో తప్ప మిగిలినంతా మాకు ఆనందాన్ని కలిగించిందండి. ఈ తాబేలు చనిపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా అనిపించింది. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి. మిగిలినంతా మాకు హ్యాపీగానే ఉంది ఈ యొక్క బీచ్ని చూడటం వల్ల. ఈ సముద్రం చూడండి, ఇది బంగాళాఖాతం అండి. మనం ఒకరోజు ప్రయాణం చేస్తేనే చాలా భయపడిపోతుంటాం సముద్రం మీద ప్రయాణం అనేటప్పటికి. అదే గంగాపుత్రులు అనేది వాళ్ళ ప్రాణాలు సైతం తెగించి వేటాడడానికి సముద్రానికి వెళ్తుంటారండి. ఇది నార్మల్ టైంలో ఇలా ఉందండి. అదే మనకి తుఫాన్ టైంలో అంటే అసలు మామూలుగా ఉండదు, చాలా భయంకరంగా ఉంటుంది సముద్రం అనేది. వాటిని సైతం తట్టుకుని వాళ్ళు ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వేట అనేది చేస్తుంటారండి. వాళ్ళు నిజంగా వాళ్ళకి యాక్సెప్ట్ చెప్పాలండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.